సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బూందీ ఎలా కొట్టుకోవాలో చూద్దామండి. నేను 1/2 kg శనగపిండికి 1 గ్లాసు బియ్యం పిండి వేసి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ కంటే ఎక్కువనే సాల్ట్ వేసాను. వేసి ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా ఉండాలి పిండి అనేది. మనం నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేడి చేసుకుందాం. చూడండి, ఇలాంటి గరిటె తీసుకోవాలి. మనం చిల్లులున్న గరిటె తీసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం తీసేసుకుందాం. ఈ విధంగా మనం అన్ని ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లి ఇలా దంచుకొని పెట్టుకోవాలండి. పూర్తిగా కాదు, కొంచెం సగం. ఒక 5-6 కరివేపాకు రెమ్మలు, 1 గ్లాసు పల్లీలండి. వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తీసేద్దామండి. ఇప్పుడు మనం కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా అందులో వేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం పల్లీని కూడా వేయించుకుందాం. పల్లీని కూడా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా పల్లీని కూడా వేయించుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ కారం అండి, సాల్ట్ ఇదిగోండి కొంచెం 1/2 స్పూన్ అండి. ఇలా వేసుకొని వీటన్నిటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే మనకు బూందీ కారా రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి. ఎక్కువ స్పైసీ కూడా అవసరం లేదు. ఇంకొంచెం స్పైసీ కావాలంటే కారం వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఇలా రెడీ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఒక 1 మంత్ 1.5 మంత్ వరకు మనకు స్టోర్ కూడా ఉంటుందండి. ఇంతే అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.